మరో 50 రోజుల్లో స్పిరిట్ లాంచింగ్ కౌంట్డౌన్కు సమయం ఆసన్నమైందా? మరో 50 నుంచి 60 రోజులలో స్పిరిట్ పట్టాలెక్కనుందా అంటే అవునని సమాచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల్లోనే రాజాసాబ్ షూటింగ్ నుంచి డార్లింగ్ రిలీవ్ అయిపోతారు. అటువైపు పూర్తిగా ఫౌజీ షూటింగ్కే పరిమితం అవుతారు. ఈ సినిమా షూటింగ్ కూడా 65% పూర్తయింది. అయితే ప్రభాస్ పాత్రకు సంబంధించి ఇంకా 35 రోజులు కేటాయిస్తే సరిపోతుంది. నెల రోజుల పాటు ప్రభాస్ గ్యాప్ లేకుండా సెట్స్కి హాజరైతే డార్లింగ్ పార్ట్ పూర్తవుతోంది. మళ్ళీ డబ్బింగ్ పనులు మొదలయ్యే వరకు ప్రభాస్తో పని లేదు. ఈ నేపథ్యంలో స్పిరిట్ చిత్రానికి ప్రభాస్ డేట్లు కేటాయించనున్నారు. ప్రభాస్ కో నుంచి ప్రభాస్ ఫౌజీ పూర్తయిన 10 నుంచి 20 రోజుల్లోనే స్పిరిట్ సెట్స్కు హాజరవుతారని తెలిసిందే. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చిత్రీకరణకు సమాయత్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి సందీప్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్నాడు. ప్రభాస్ రావడమే ఆలస్యం, సెట్స్కు వెళ్లాలని ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు. తాజా అప్డేట్స్ నేపథ్యంలో అందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. స్పిరిట్ కంటెంట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పటికే అంచనా వదిలాడు సందీప్. రెగ్యులర్ డ్రగ్స్లా కాకుండా డబుల్ కిక్ ఇచ్చే బ్రాండ్లా అండ్ వెరీ పవర్ఫుల్ అంటూ హింట్ ఇచ్చాడు. అయితే ఆ స్పిరిట్ ఫార్ములా మాత్రం చెప్పలేదు. సెట్స్కి వెళ్ళిన అనంతరం ఆ ఫార్ములా కూడా బయటపడుతోంది. ఇందులో ప్రభాస్ కాఫ్ రోల్ కనిపించనున్నట్లుగా లీక్ అయిందని తెలిసింది. పోలీస్ పాత్రలో ప్రభాస్ రౌద్రం ఎలా ఉంటుంది అన్నది ఇందులో పీక్స్లో హైలైట్ అవుతోంది. ఇంతవరకు డార్లింగ్ పోలీస్ పాత్రలో నటించలేదు. దీంతో ఆ పాత్ర అనుభవం ప్రభాస్కి ఒక ఎక్సైట్మెంట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. అందులోనూ సందీప్ రెడ్డి వంగ పోలీస్ పాత్ర అంటే ఊహకి అందని విధంగా ఉంటుంది. సాధారణంగా సందీప్ రెడ్డి వంగ సినిమాలలో హీరో పాత్రలు సిస్టమ్ని బ్రేక్ చేసేలా పవర్ఫుల్గా డిజైన్ చేస్తాడు. అలాంటిది సిస్టమే తన హీరోకి అప్పగించినట్లయితే ఆ పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఊహకి కూడా అందడం కష్టమే. మరి ఆ పాత్రకు సందీప్ ఎలాంటి ఫార్ములా వాడతాడు అన్నది చూడాలి.